హాయ్ అండి, మన దగ్గర జెట్ ఫ్లైట్స్ చాలామంది పర్చేస్ చేశారు కదా, వాళ్ళందరి కోసం ఈ వీడియో. ఇది ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఫ్లై చేయాలి అన్నది ఈ వీడియోలో నేను చెప్తాను. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే, మిస్ అవ్వకుండా కంప్లీట్ వీడియో చూడండి. మీకు బాక్స్ ప్యాకింగ్ అనేది ఇలా వస్తుంది. మీకు ఇవన్నీ కూడా జెట్ ఫ్లైట్స్ ఒక్కోసారి ఒక్కో బాక్స్ పైన ఒక్కో నేమ్ ఉంటుంది. ఇవన్నీ ఆపరేట్ చేయడం కూడా ఒకటే విధంగా ఉంటుంది. నేను అది ఇలా చూపిస్తాను. దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏమేమి వస్తాయో క్లియర్గా చూపిస్తాను. మనకు ఫస్ట్ ఇందులో ఒక మాన్యువల్, మీకు ఎక్స్ట్రా వింగ్స్, చార్జర్, రిమోట్, మీకు జెట్ ఫ్లైట్. ఈ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేయగానే ఫస్ట్ మీరు 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ బ్యాటరీది 45 మినిట్స్ మీరు ఛార్జ్ చేయాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఓపెన్ ఏరియాలో ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళంక ట్రై చేసే సెల్ఫ్స్కి, వాల్స్కి గుద్దుకొని వింగ్స్ ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లూజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఓపెన్ ఏరియాలో ట్రై చేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ వింగ్స్ అనేవి టైట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. కొన్ని జెట్ ఫ్లైట్స్కి ఇలా వస్తుంది, జస్ట్ దీన్ని ఇలా అనేసి దీన్ని చార్జ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ పాయింట్ నేను చార్జ్ చేసుకోవాలన్నా కదా, ఈ బ్యాటరీని ఇలా రిమూవ్ చేసి కేబుల్తో ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. మీకు ఇది రిమోట్ కంట్రోలింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇక్కడ మీకు స్పీడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. 3 లెవెల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మీకు 360 డిగ్రీస్లో ఫ్లిప్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు డైరెక్షన్స్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్లో మీకు డైరెక్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మీకు 360 డిగ్రీస్ అక్కడే రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ బటన్ వచ్చేసి మీకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయినా టేక్ ఆఫ్కైనా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మీకు ఫ్లై అయ్యేటప్పుడు టాప్, బాటమ్, రైట్ స్లాంటింగ్, లెఫ్ట్ స్లాంటింగ్లో యూజ్ అవుతూ ఉంటుంది. మీకు ఈ 4 బటన్స్ గురించి వీడియో ముందు చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. మనం ఒకసారి బేసిక్ ఆపరేటింగ్ గురించి చూద్దాం. మనం ఈ బ్యాటరీని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి కనెక్షన్స్ చూడండి, ఇలా పుష్ చేస్తే సరిపోతుంది. మీ రిమోట్లో 3 బ్యాటరీస్ వేసుకోవాలి. ఆన్. మీరు ఫస్ట్ ఫ్లైట్ ఆన్ చేయండి. ఇలా లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ప్లేన్ సర్ఫేస్ ఏరియా పైన పెట్టండి. నెక్స్ట్ రిమోట్ ఆన్ చేసి ఇలా పెట్టేసేయండి. ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవుతూ ఉంటుంది. మీకు బ్లింక్ అవ్వడం ఆఫ్ అయిన తర్వాత మీకు ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అయినట్టు తెలుస్తుంది. మీకు స్పీడ్ కంట్రోల్ అని చెప్పాను కదా, ఇక్కడ సౌండ్ వస్తుంది, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 2 వచ్చింది అంటే సెకండ్ స్పీడ్, 3 వచ్చింది థర్డ్ స్పీడ్, సింగిల్ బీప్ వచ్చింది అంటే ఇది లో స్పీడ్ అని అర్థం. మనం ఈ బటన్ ఆన్ చేస్తే టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉంది. మాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి ఇండోర్లో చేస్తున్నాము. బెటర్ మీరు అవుట్డోర్లో చేయండి అండ్ గాలి తక్కువగా ఉండే విధంగా చూడండి. మీకు ఫ్లిప్ అవ్వడం చూపిస్తున్నాము. నేను ఫ్లిప్ చేయొచ్చు అన్నా కదా, ఈ బటన్ వచ్చేసి ఇది మనం ఏ డైరెక్షన్లో పెడితే ఆ డైరెక్షన్లో ఫ్లిప్ అవుతూ ఉంటుంది. మీకు ఫ్లిప్ అని చెప్పాను కదా, రైట్ సైడ్ ఫ్లిప్ అయింది. మీకు ఈ 4 బటన్స్ గురించి చెప్తాను కదా. ఇది వచ్చేసి రైట్ ఫైన్ ట్యూనింగ్, లెఫ్ట్ ఫైన్ ట్యూనింగ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ సేమ్. మీరు ఫ్లై చేసేటప్పుడు సడన్గా రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, లెఫ్ట్ ట్యూనింగ్ బటన్ ప్రెస్ చేయండి. లేదా లెఫ్ట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మీరు రైట్ ట్యూనింగ్ బటన్ ప్రెస్ చేయండి. రైట్ వెళ్తే లెఫ్ట్, లెఫ్ట్ వెళ్తే రైట్, సింగిల్ టైం ప్రెస్ చేయండి. ఎందుకంటే అది స్టేబుల్ అవుతుంది. అలాగే ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ డైరెక్షన్ బటన్స్ కూడా ఉంటాయి. అది ఒక్కసారి ప్రెస్ చేయండి, మీకు స్టేబుల్ అయి ఫ్లై అవుతూ ఉంటుంది. అంతేగాని ఈ నార్మల్ టైంలో ఈ 4 బటన్స్తో మనకు అంతగా వర్క్ లేదు. మీకు ట్యూనింగ్ టైంలో మాత్రమే ఈ 4 బటన్స్ యూజ్ అవుతాయి. మీకు నార్మల్ టైంలో ఇది అండ్ ఈ 2 బటన్స్, ఈ 2 బటన్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఫేస్ చేసే ఆ ఇష్యూస్ గురించి చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి పేరింగ్. మీరు సాఫ్ట్ సర్ఫేస్ ఏరియాలో పెట్టేసి ఇక్కడ ఆన్ చేసి రిమోట్ ఆన్ చేసేయండి, మీకు పేర్ అయిపోతుంది. ఇందులో మనం సెకండ్ ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి పేర్ అయింది బట్ ఫ్లై అవ్వట్లేదు. దానికి 3 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఛార్జింగ్ లో ఉంటుంది. ఈ ప్రొపెల్లర్స్ కి కావాల్సినంత ఛార్జింగ్ లేదని.
సెకండ్ రీజన్ వచ్చేసి మీకు వింగ్స్ టైట్గా ఉన్నాయా లూజ్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. లూజ్గా ఉంటే ఒక్కసారి టైట్ చేయండి. థర్డ్ రీజన్ వచ్చేసి పేర్ కరెక్ట్గా అయిందా లేదా ఒకవేళ పేర్ కరెక్ట్గా కాలేదు అంటే మీరు ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి పేర్ చేసుకోండి. మనం నెక్స్ట్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే సడన్గా రైట్ సైడ్ వెళ్ళిపోతుంది, సడన్గా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఇందాక చూపించినా కదా ఈ 4 బటన్స్, రైట్ సైడ్ వెళ్తే లెఫ్ట్ ట్యూనింగ్ బటన్, లెఫ్ట్ సైడ్ వెళ్తే రైట్ ట్యూనింగ్ బటన్ ప్రెస్ చేయాలి. మీకు అప్పుడు ఈజీ అవుతుంది. నార్మల్ పొజిషన్కి వస్తుంది, మీకు ఫ్లై చేసుకోవచ్చు. ఇది ఫ్లై చేసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త అండి, అంటే నేను ఫేస్ చేశాను అందుకే చెప్తున్నాను. ఇది మీరు ఫ్లై చేసేటప్పుడు సడన్గా కింద పడుతూ ఉంటుంది కదా, అప్పుడు ఈ బ్యాటరీ అనేది కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది, మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ మీకు ఒకవేళ ఇలాంటి ఫ్లైట్ వచ్చిందనుకోండి, ఇందులో మనం బ్యాటరీ ఛార్జ్ చేస్తుంటాం కదా, ఈ పిన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, మెల్లిగా పెట్టుకోండి, వైర్ అనేది తెగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే కామెంట్లో హెల్ప్ఫుల్ అనేసి కామెంట్ చేయండి.